హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అంగం స్తంభించటం లేదని, లేదు అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు. యూరాలజిస్ట్ దగ్గరికి కానీ, లేదంటే ఆండ్రాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మీకు టెస్టులు చేసిన తర్వాత చాలామంది డాక్టర్స్ ఈ PDE5 ఇన్హిబిటార్స్తో పాటు నానో లియో అనే ఒక డైటరీ సప్లిమెంట్ క్యాప్సూల్స్ని ఈ మధ్య కాలంలో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో PDE5 ఇన్హిబిటర్స్ అంటే ఏంటి? మీకు సిల్డినాఫిల్ అంటే చాలా మందికి అర్థం కాదు. వయాగ్రా అంటేనే అర్థమవుద్ది. సిల్డినాఫిల్, టడలాఫిల్, వడ్డనాఫిల్, ఎవినాఫిల్ ఈ 4 రకాల మందులని PDE5 ఇన్హిబిటర్స్ అని అంటారు. ఇవి అల్లోపతి మెడిసిన్. వీటి వల్ల మీకు రూట్ కాస్ అయితే ఫిక్స్ అవ్వదు, కానీ వీటి వల్ల మీకు ఏ రోజు టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు మీకు ఎరెక్షన్ రావటానికి 100కి 99% హార్డ్నెస్గా ఉండటానికి ఇది పనిచేస్తుంది. మరి దీనితో పాటుగా ఈ 4 రకాల మందుల్లో ఏదో ఒక రకం మందు రాసి దాంతో పాటుగా ఈ నానో లియో క్యాప్సూల్ని చాలామంది డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఆ 4 రకాల టాబ్లెట్స్ గురించి, మందుల గురించి నేను చాలా క్లియర్గా చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. అవి ఏ విధంగా పనిచేస్తాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని. మీకు ఒకవేళ వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ నానో లియో క్యాప్సూల్ గురించి చాలామంది నన్ను కంప్లీట్గా రివ్యూ చేయండి, అది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి అడిగారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అండ్ మీకు ఇంకా ఏదైనా సెక్సువల్ హెల్త్లో ఏదైనా డౌట్ ఉండి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కానీ, లేదు అంటే కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. కన్సల్టేషన్ తీసుకొని నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైటరీ సప్లిమెంట్స్, ఈ PDE5 ఇన్హిబిటార్స్ని ఒక్క నిమిషం అట్లా పక్కన పెట్టండి. దానికంటే ముందు మీకు ఎరెక్షన్ ఏ విధంగా వస్తుంది అనే ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్ మీరు తెలుసుకోండి. అప్పుడు మీరు ఏం వాడాలి అనేది డాక్టర్స్ మీకు రాయంగానే మీకు అర్థమవుతుంది. సో అసలు ఎరెక్షన్ రావటానికి మీ బాడీలో హార్మోన్స్, న్యూరాన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ ఈ 3 వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే మీకు అంగం అనేది హార్డ్గా ఎరెక్షన్ అనేది వస్తుంది. ఈ 3 వ్యవస్థల్లో మీకు ఏ వ్యవస్థలో లోపం ఉన్నా సరే మీకు హార్డ్నెస్ అనేది 100% ఉండదు. హార్మోన్స్ అంటే మీకు ఏమొస్తాయి? టెస్టోస్టిరాన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటిలైజింగ్ హార్మోను, ప్రొలాక్టిన్. ఈ 4 రకాల హార్మోన్స్ మీకు మీ వయస్సుకు తగ్గట్టు ఆప్టిమల్ రేంజ్లో ఉండాలి. తర్వాత న్యూరాన్స్ వ్యవస్థ మీకు మంచిగా పని చేయాలి అని అంటే విటమిన్ B12 కరెక్ట్గా ఉండాలి. సో అది ఎంతవరకు ఉందనేది మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత బ్లడ్ వెజల్స్ వ్యవస్థ వయసును బట్టి కొంచెం వయసు పెరిగే కొంచెం బ్లడ్ వెజల్స్ వ్యవస్థలో కొంచెం కొంతమందికి డ్యామేజెస్ ఉండొచ్చు, స్టిఫ్నెస్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది వయసు పెరిగే కొద్దీ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ బాడీలో తగ్గిపోతాయి. కాబట్టి ఆ బ్లడ్ వెజల్స్ రిలాక్సేషన్ అవ్వటానికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి రిలాక్స్ చేసి డైలేట్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతాయి అన్నమాట. సో అవి కూడా ఆ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ కూడా తగ్గటం కారణంగా మీకు బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీరు వాడే టాబ్లెట్స్, అది అల్లోపతి కానివ్వండి, సప్లిమెంట్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అవి ఏవైనా సరే మీకు ఈ 3 రకాల వ్యవస్థల మీద ఏ వ్యవస్థలో లోపం ఉంటే ఆ వ్యవస్థ మీద పనిచేసే విధంగా ఉన్నట్టయితేనే మీకు ప్రాబ్లం అనేది ఫిక్స్ అయ్యిద్ది. లేదు అని అంటే అది ఫిక్స్ అవ్వదు. మీరు ఎన్ని రోజులైతే టాబ్లెట్స్ వాడారో అన్ని రోజులు మీకు ఎరెక్షన్ వచ్చిన విధంగానే, లేదు అంటే ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి వీలుగా అప్పటి వరకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత అవి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అవి పనిచేయటం అనేది ఆగిపోతుంది. సో అయితే దాని గురించే మీరు కరెక్ట్గా క్లియర్గా తెలుసుకోవాలి. ఆ రూట్ కాస్ గురించి తెలుసుకున్నట్టయితేనే మీకు ప్రాబ్లం క్లియర్ అవుద్ది. రూట్ కాస్ తెలుసుకోకపోతే అప్పుడు మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది.
సో ఇప్పుడు ఈ నానో లియో క్యాప్సూల్‌లో రూట్ కాస్‌ని ఫిక్స్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏమైనా ఉన్నాయా? అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 3 రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి. 3 రకాల ప్లాంట్ బేస్డ్ ఎక్స్‌ట్రాక్ట్ పౌడర్స్ ఉన్నాయి. 3 రకాల న్యూట్రియంట్స్‌లో ఒకటి ఎల్-ఆర్జినైన్, ఒకటి విటమిన్ డి3, ఇంకొకటి జింక్. అంటే ఎల్-ఆర్జినైన్ అనేది అమైనో యాసిడ్, విటమిన్ డి3 అనేది విటమిన్, జింక్ అనేది మినరల్. సో ఎల్-ఆర్జినైన్ అనేది మనకి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్‌ని పెంచి బ్లడ్ వెసల్స్‌ని రిలాక్స్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. అంటే ఇది మనకి నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిన వాళ్ళకి ఈ నానో లియో క్యాప్సూల్స్ వేసుకోవడం వల్ల దీంట్లో ఎల్-ఆర్జినైన్ 500 అనేది ఉంటుంది కాబట్టి ఇది నైట్రిక్ ఆక్సైడ్ బూస్టర్‌గా పనిచేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఎల్-ఆర్జినైన్ 500 మిల్లీగ్రామ్స్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది మీకు యూజ్‌ఫుల్‌గా పనిచేయొచ్చు. రెండవది విటమిన్ డి3. విటమిన్ డి3 కూడా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. విటమిన్ డి గనక మీకు తగ్గుతుంది అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి బూస్ట్ అవ్వకుండా ఉంటాయి. విటమిన్ డి3 అనేది ఇండైరెక్ట్‌గా టెస్టోస్టెరాన్‌ని బూస్ట్ చేయడానికి పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ నైట్రిక్ ఆక్సైడ్‌ని బూస్ట్ చేయడానికి కూడా పనిచేస్తుంది. రీసెర్చ్‌లు కూడా సైంటిఫిక్‌గా రుజువైందనమాట. విటమిన్ డి3 అనేది ఆ విధంగా మనకి సెక్సువల్ యాక్టివిటీస్‌కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి. కాబట్టి విటమిన్ డి3ని మీకు 50 పైన ఉండాలి. 60కి మధ్యలో 50 NG/DLకి పైన అలా ఉన్నట్లయితే మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్‌గా మెయింటైన్ అవుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ కూడా మీ బాడీలో ఆప్టిమల్ రేంజ్‌లో ఉంటాయన్నమాట. తర్వాత జింక్. జింక్ అనేది మనకి వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ మినరల్ మన బాడీలో. ఎందుకు అంటే విటమిన్ డి కంటే జింక్ అనేది టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్‌లో లుటిలైజింగ్ హార్మోన్‌ని స్టిమ్యులేట్ చేసి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్‌ని ప్రొడక్షన్ ఎక్కువ చేసే విధంగా జింక్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ జింక్ గనక మీకు డెఫిషియన్సీ వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. కాబట్టి మీకు ఈ నానో లియో క్యాప్సూల్‌లో జింక్‌ను కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీంట్లో జింక్ సల్ఫేట్‌ని ఉంచారనమాట. దీనికి బదులుగా ఈ జింక్ సల్ఫేట్ అనేది మీకు జింక్ డెఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది గానీ మీకు జింక్ దీనితో పాటుగా దీనికి రీప్లేస్‌మెంట్‌గా జింక్ పైకోలినేట్ గనక ఇచ్చుంటే ఇంకా మీకు బెటర్‌గా ఉండేది అని నా ఉద్దేశం. ఎందుకంటే జింక్‌లో మనకి చాలా రకాల ఫార్మ్స్ ఉన్నప్పటికీ జింక్ సల్ఫేట్ డెఫిషియన్సీని క్లియర్ చేస్తే జింక్ పైకోలినేట్ మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్‌ని ఇంప్రూవ్ చేయడానికి మంచిగా పనిచేస్తుంది. అండ్ స్పెర్మ్ క్వాలిటీని, క్వాంటిటీని అండ్ షేప్‌ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందనమాట. మొటిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది జింక్ పైకోలినేట్ అయితే. సరే ఎనీవే ఇక్కడ జింక్ మీకు ఆ డెఫిషియన్సీని క్లియర్ చేస్తుంది కాబట్టి ఈ 3 రకాలు మీకు యూజ్ అయ్యాయి. అంటే వాటి డెఫిషియన్సీ కారణంగా గనక మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ వచ్చింది అనంటే ఇవి మీకు ఇక్కడ తక్కువ డోసుల్లో ఉన్నాయి. ఒకవేళ మీకు బాగా డెఫిషియన్సీ వస్తే ఫస్ట్ మీరు వాటిని ఫిల్ చేసుకొని దీనిని ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ వాడటం కారణంగా మీకు బెటర్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. రూట్ కాజ్ కూడా ఫిక్స్ అయ్యే ఛాన్స్ 90% ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత పోతే 3 రకాల ప్లాంట్ బేస్డ్ ఎక్స్‌ట్రాక్ట్ పౌడర్స్ ఉన్నాయి. అవేంటి అంటే ట్రిబ్యులస్ ఒకటి, ముకున్నా ఒకటి, జింకో బైలోబా ఒకటి. సో ఈ 3 రకాలు ప్లాంట్ బేస్డ్ ఎక్స్‌ట్రాక్ట్స్ కాబట్టి వీటికి మెకానిజం అనేది కరెక్ట్‌గా ఉండదు. ఉంటది గానీ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ ఎవిడెన్స్ బేస్డ్ అంత ఉండదనమాట. ఈ ట్రిబ్యులస్ అనేది ఏం చేస్తుంది అంటే ఓవరాల్‌గా సెక్సువల్ హెల్త్‌ని డ్రైవ్‌ని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. సరే ఈ ముకున్నా అయితే ఇది కూడా మీ బాడీలో మూడ్‌ని, స్ట్రెస్‌ని ఇంప్రూవ్ చేసి ఆ విధంగా గనక మీకు సెక్సువల్ హెల్త్ గనక డ్యామేజ్ అయితే దాన్ని ఇండైరెక్ట్‌గా పెంచడానికి ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. తర్వాత జింకో బైలోబా అయితే బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేసి మీకు ఎరెక్షన్ వచ్చే విధంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ వీటికి 100% ఆధారాలైతే లేవు. కానీ కొంతమందిలో ఇవి ప్లెసిబో ఎఫెక్ట్ ఇస్తాయి. కొంతమందిలో అయితే
పనిచేసే విధంగానే అంటే ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్స్‌కి ఎవరి శరీరం అయితే రెస్పాన్స్ అవుతుందో అలాంటి వాళ్ళకి పనిచేస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి ప్లెసిబో ఎఫెక్ట్ అనమాట. సో, అదండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు అనంటే మీరు నాతో మాట్లాడాలి అంటే కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తే ఇలాంటి చాలా చాలా వీడియోస్ మీకోసం నేను క్లియర్‌గా స్టడీ చేసి మీకోసం నేను తీసుకొస్తాను. సో, అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.